అంటే మీరు ఇందాక చెప్పింది మ్యాస్టెక్టమీ అంటారు, అంటే కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ అనేసి. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ స్టాండర్డ్గా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మ్యాస్టెక్టమీ ఒకటే చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటే ఓన్లీ ట్యూమర్ ప్లస్ ట్యూమర్తో కొంచెం హెల్దీ మార్జిన్ని రిమూవ్ చేయటం, దాన్ని లంపెక్టమీ అంటారు. కొంచెం ఆ మార్జిన్ మాత్రమే రిమూవ్ చేసి బ్రెస్ట్ని కన్జర్వ్ చేయటాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. అంటే ఈ మధ్యకాలంలో అక్కడితో ఆగకుండా ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆంకోప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ టు మెయింటైన్ ద సేమ్ స్ట్రక్చర్, ఇంతకుముందు ఎట్లా ఉండేది బ్రెస్ట్ అట్లా చేయడానికి. ఇందులో ముఖ్య కారణాలు ఏంటంటే సర్వైవల్ రేట్స్, అంటే మ్యాస్టెక్టమీ చేసిన కన్జర్వేట్ చేసిన సర్వైవల్ రేట్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి. అది కాకుండా పేషెంట్కి ఇట్స్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. దాన్ని మీకు చెప్పాను, మోర్ అండ్ మోర్ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్ అని. వాళ్ళకి సోషల్గా ఎమోషనల్గా ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అంటే శరీరంలో ఒక వైటల్ ఆర్గన్ పోగొట్టుకున్నాము అని ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ రాకుండా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ టు దెమ్. అలాగే వాళ్ళు లోన్లీ ఫీల్ కాకుండా, ఐసోలేట్ కాకుండా కూడా దే థింక్ దే కెన్ మిక్స్ ఈజీలీ విత్ ద సొసైటీ. అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏ కండిషన్లో డిసైడ్ చేస్తామంటే, సాధారణంగా ట్యూమర్ సైజ్ ఎక్కువగా ఉండి, రిలేటివ్గా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉండి, లేదా మల్టిపుల్ సైజ్, ఒకసారి కేవలం బ్రెస్ట్ ఒక గడ్డ కాకుండా 2-3 గడ్డలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సేఫ్ మార్జిన్ ఇవ్వలేం. ఇంకొకటి ఇందాక చెప్పినట్టుగా జీన్ మ్యూటేషన్స్, ఒకటి బ్రాకా పాజిటివ్ వస్తే ఈవెన్ మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసినా కూడా మిగిలిన బ్రెస్ట్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా మ్యాస్టెక్టమీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ పేషెంట్స్ డెసిషన్ ఆల్సో. సమ్ పీపుల్ ప్రిఫర్ ఓకే విల్ గో ఫర్ మ్యాస్టెక్టమీ అంటారు, సమ్ పీపుల్ ప్రిఫర్ లేదంటే వీ వాంట్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. సో అల్టిమేట్లీ పేషెంట్ డెసిషన్ ఆల్సో మేక్స్ ఎ డిఫరెన్స్ హియర్. ఓకే.